ఒకటి, పట్టుదల. పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్ అన్నాడు నరసింహం. అలాగా, అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తాను, మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో నింపండి చూద్దాం ఎదురన్నాడు కుర్రాడు. 2. చాలా రోజుల తర్వాత కలిశారు సురేషు రమేష్. సురేష్: ఏరా, ఎలా ఉన్నావు? పిల్లలు ఎలా ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? రమేష్: పెద్దోడు ఎస్బీఐలో, వాడి పెళ్ళాము ఐసిఐసిఐలో, రెండోవాడు హెచ్డిఎఫ్సిలో, వాడి పెళ్ళాము కెనరా బ్యాంకులో, చిన్నోడికి ఇంకా పెళ్లి కాలేదు, వాడు యాక్సిస్లో ఉన్నాడు. సురేష్: మొత్తానికి అందరూ బ్యాంకు జాబులో సెటిల్ అయ్యారన్నమాట. రమేష్: లేదురా, బ్యాంకుల్లో చిల్లర కోసం లైన్లో ఉన్నారు. 3. చెక్కు. రావయ్యా చంద్రం, ఇప్పుడే నీ గురించి చెప్పారు మా వాళ్ళు అన్నాడు డాక్టర్ సుధీర్. ఎందుకండి అన్నాడు చంద్రం. ఫీజు కింద నువ్వు ఇచ్చిన చెక్కు బోనస్ అయిందంట అన్నాడు డాక్టర్. మీరు నయం చేసిన జబ్బు కూడా తిరిగి వచ్చింది బదులిచ్చాడు చంద్రం. 4. దీపావళి. భార్య: కారణం లేకుండా తాగను అన్నారు కదండి, మరి ఏ కారణం ఉందని ఈరోజు తాగి వచ్చారు? భర్త: దీపావళి వస్తుంది కదా, అందుకే తాగాను. భార్య: అయితే దానికి తాగడానికి సంబంధం ఏమిటి అంది కోపంగా. భర్త: పిల్లలు రాకెట్ కాల్చడానికి సీసా మీ బాబు తెచ్చిస్తాడా? బంధువులు. చింతామణి, వరహాలరావు భార్యాభర్తలు. ఇద్దరు ఒక సాయంత్రం నడుస్తుండగా గాడిద ఎదురొచ్చింది. వరహాలరావుని ఆట పట్టించాలనుకున్న చింతామణి, ఏమండి, మీ బంధువు వస్తుంది, పలకరించండి అంది నవ్వుతూ. వరహాలరావు: నమస్తే అత్తగారు, బాగున్నారా? నేను మీ అమ్మాయి ఈవినింగ్ వాకింగ్కి బయలుదేరామండి అని పలకరించాడు వరహాలరావు. 6. ఫస్ట్ నైటు. దోమకు చీమకు పెళ్ళి అయింది. ఫస్ట్ నైట్ రోజున దోమ బయట కూర్చున్నది. ఆ దారంటూ వెళ్తున్న ఏనుగు, ఏంటి కొత్తగా పెళ్లి చేసుకొని బయట కూర్చున్నావేమిటి? దోమ: దొంగముండ ఆల్అవుట్ ఆన్ చేసి పడుకుంది సార్. 7. షాంపిల్. చింతామణి అప్పారావుతో: ఏమండి, షాంపిల్ అంటే ఏమిటి? అప్పారావు: పెళ్లి చూపులో నువ్వు చూపిన వినయం లాంటిది. 8. పగ. అమ్ములు వాళ్ళ నాన్నతో వెంకటప్పతో: అమ్ములు: మన కుటుంబానికి ఇంత అన్యాయం చేసిన ఆ చంటిగాడిని చంపి పగ తీర్చుకుంటాను నాన్న. పిడికిలి బిగించి శబ్దం చేసింది అమ్ములు వాళ్ళ నాన్నతో. వెంకటప్ప: ఒకేసారి చంపకు, పెళ్లి చేసుకో, ప్రతి క్షణం కులి కులి చావాలి వాడు చెప్పాడు వాళ్ళ నాన్న. 9. బంగారం. బంటి చంటితో: పెళ్లి చూపులకు వెళితే తన్ని పంపించారురా. చంటి: ఎందుకు? బంటి: మా అమ్మాయి బంగారం అన్నారురా, అయితే తాకట్టు పెట్టుకోవచ్చా అని అడిగానంతే. 10. నిద్ర. సురేష్ డాక్టర్తో: మా వారు రాత్రులు నిద్రపోకుండా ఒకటే మాట్లాడుతున్నారండి. డాక్టర్: మీ వారికి పగలు మాట్లాడే అవకాశం ఇవ్వమ్మా. 11. సతీ సావిత్రి. టీచర్: సతీ సావిత్రి కథలో నువ్వు తెలుసుకునేది ఏమిటి చెప్పరా. స్టూడెంట్: భార్య నుండి భర్తను ఆ యముడు కూడా కాపాడలేడని. 12. తాళం. ఏమండి, నేను పాడుతాను, మీరు తాళం వేస్తారా? ఓ అలాగే, మొదలెట్టు
అని ఆవిడ ఆ పాట అందుకోగానే లేచి గది బయట తాళం వేసి వెళ్ళిపోయాడు భర్త. 13. పెద్దరికం. తల్లి అట్టు వేస్తుంటే చంటి వచ్చి అడిగింది అమ్మని. చంటి: అమ్మ, మొదటి అట్టు నాకే వెయ్యి. అమ్మ: మొదటి అట్టు ఎప్పుడూ నాన్నగారికే పెట్టాలమ్మా, ఇంటికి పెద్దవారు కదా. నాన్న: పెద్దరికమా పాడా, మొదటి అట్టు సరిగా వచ్చి సావదుగా, అందుకని నాకు. వీడియో నచ్చింటే లైక్ చేయండి.